శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయం ఇన్ఛార్జ్ ఖగోళ హరీష్ బాబు జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం హరీష్ బాబు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ భారతమన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన సూచించారు. గ్రామాలు, పట్టణాలు మధ్య అంతరాలు, లింగ వివక్ష, కుల అడ్డుగోడలు, తీవ్రవాదం, ప్రాంతీయవాదం వంటి సమస్యలను తొలగించడంలో యువత ముందుండాలని తెలిపారు. భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనంతో పాటు జాతీయ భాషల సాహిత్యం, కళా వైభవం పునరుద్ధరణకు కృషి చేయాలని ప్రభుత్వం, సమాజం కలిసి ముందుకు సాగితేనే సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలమని ఆయన అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు అభివృద్ధి చోదక శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. అనేక మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగదనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం రావడం జరిగింది. అయితే అంతకుముందు ఒకరోజు ఈ దేశంలో మత రాజకీయాల పరంగా, మతపరంగా ఒక దేశంగా విభజన జరగాలన్నప్పుడు ఆగస్టు 14వ తేదీన పాకిస్తాన్గా విభజన చేయడం జరిగింది. 14న విభజన జరిగిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 6 లక్షల మందికి పైగా హిందువులను ఊచకోత కోయడం జరిగింది. ఆ రకంగా ఇంతమంది త్యాగదనుల ఫలితంగా మనకు స్వాతంత్ర దినోత్సవం రావడం జరిగింది. ఇవాళ 79 సంవత్సరాలలో అనేక రకాల మార్పులు, అనేక విప్లవాత్మకమైన మార్పులు ఇవాళ ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. ఈ 11 సంవత్సరాల సుపరిపాలన కాలంలో ఏదైతే ఆనాడు స్వాతంత్ర ఉద్యమ కాలంలో